ప్రజలందరూ కూడా నమస్కారం. సో మనకి ఒక 3-4 రోజుల క్రితం 27th 28th రోజు కురిసిన భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు కూడా సుమారు ఒక 11 మండల్స్ మన జిల్లా వ్యాప్తంగా కూడా బాగా ఎఫెక్ట్ అయినాయి. ఒక 2-3 మండల్స్ అయితే మనకి ఆల్మోస్ట్ 200 mm 2 రోజుల వరకు, ఒక మండల్ అయితే 300 mm 2 రోజుల వరకు కూడా మనకి వర్షాలు పడడం జరిగింది. మరి దాంట్లో అంత అతి భారీ వర్షాలు ఒకటేసారి పడడం వల్ల చాలా పెద్ద ఎత్తున మనకి నష్టం అనేది జరిగింది. ఎస్పెషల్లీ ఈ రోడ్స్, కల్వర్ట్స్, కాజ్వేస్, బ్రిడ్జెస్ చాలా ప్లేస్లలో, సో ఆర్ఎండ్బి రోడ్స్, పిఆర్ రోడ్స్, నేషనల్ హైవే రోడ్స్, సో ఏ రోడ్ అని కూడా తేడా లేకుండా కూడా ఎక్కడెక్కడైతే మనకి ఈ ఫ్లోస్ ఉన్నాయో అవన్నీ కూడా ఓవర్ఫ్లో కావడం, ఆ రోడ్ పై నుంచి, బ్రిడ్జ్ పై నుంచి కూడా పోవడం, చాలా పెద్ద ఎత్తున మనకి ఈ ప్రాపర్టీ డ్యామేజ్ అనేది కూడా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ అనేది జరిగింది. ఎస్టిమేట్స్ వేసి మళ్ళీ గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పంట నష్టానికి సంబంధించి కూడా, సో ఎక్కడెక్కడైతే మనకి వాటర్ ఇనిండేషన్ అయిందో, సో ఆ వాటర్లో మునిగిపోయినాయి చాలా ప్లేస్లో పంట. కొన్ని ప్లేస్లో ఫ్లో ఎక్కువ వేసి మొత్తం చెరువు మట్టి అదంతా కూడా, ఇసుక అదంతా కూడా, ఇసుక పేటల్లాగా మొత్తము శాండ్ కాస్టింగ్ అంతా కూడా కొన్ని అగ్రికల్చర్ ల్యాండ్స్లలో రావడం జరిగింది. మరి వ్యవసాయానికి సంబంధించి కూడా ఎంతైతే నష్టమైందో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అందరినీ కూడా ఫీల్డ్కి వెళ్ళి వెరిఫై చేసి మరి పంట నష్టాన్ని కూడా అంచనా వేయమని చెప్పడం జరిగింది. వాళ్ళు ఆ పనిలో కూడా వాళ్ళు ఉన్నారు. సో ఈ పంట నష్టం కానివ్వండి, ఈ రోడ్లు, బ్రిడ్జెస్, కల్వర్ట్స్, కాజ్వేస్, పిఆర్ డిపార్ట్మెంట్, ఆర్ఎన్బి, మళ్ళీ ఎన్హెచ్, వీటన్నిటివి, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కూడా మనకు ఒక 113 విలేజెస్కి కట్ ఆఫ్ అయితే మరి యుద్ధ ప్రతిపాదకైన వాళ్ళందరూ కూడా 24/7 వాళ్ళు మొత్తం వర్క్ చేసి నిన్నటి వరకు, నైట్ వరకు కూడా మొత్తం అన్ని విలేజెస్కి కూడా ధూప్ సింగ్ తాండాతో సహా అన్ని విలేజెస్కి మళ్ళీ వాళ్ళు రీస్టోరేషన్ ఎలక్ట్రిసిటీ చేసినారు. టోటల్ ఆర్ఎన్బి డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, సో వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడైతే మనకి డ్యామేజెస్ జరిగినా అవన్నీ కూడా అసెస్మెంట్ చేస్తూ ఉన్నారు. మ్యాక్సిమం మన కృషి ఏంటంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఆ ట్రాఫిక్ని పునరుద్ధరించడం అనేది ఒకటి మెయిన్ థింగ్ మనం పెట్టుకున్నాం. సో చాలా మటుకు మనకి పిఆర్, ఆర్ఎన్బి రోడ్స్ చాలా ప్లేస్లో ఆల్రెడీ మనం మళ్ళీ టెంపరీ అరేంజ్మెంట్స్తో ట్రాఫిక్ మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇంకా ఏవైతే మిగిలిపోయి ఉన్నాయో, సో అవి కూడా కొన్ని పెద్ద పెద్ద వర్క్స్ మాత్రమే మిగిలిపోయి ఉంది. ఇప్పుడు నిజాంపేట నుంచి మనకి సిద్దిపేట పోయే రూట్ ఇక్కడ చూస్తే నేషనల్ హైవేది ఆల్మోస్ట్ ఇక్కడ టోటల్గా కూడా డ్యామేజ్ అయిపోయిందంటే ఏ వెహికల్స్ కూడా పోనిచ్చే పరిస్థితులు ఇప్పుడు ఇక్కడ లేదు. మన నేషనల్ హైవే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చూసి మరి ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ చేస్తామని చెప్తా ఉన్నారు. సో ఇటువంటి తప్పితే ఇంకా వేరే దగ్గర అన్నింటిలో కూడా మనం చిన్నవన్నీ కూడా రీస్టోరేషన్ చేయడం జరిగింది. మన ప్రభుత్వం కూడా, ఆనరబుల్ సీఎం గారు కూడా మొన్ననే ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది. ఎక్కడెక్కడైతే మనకి డ్యామేజెస్ జరిగినాయో మరి ఇప్పుడు టెంపరీ రెస్టోరేషన్, అదేవిధంగా పర్మనెంట్ రీస్టోరేషన్స్ కూడా ఎస్టిమేట్స్ వేసి పంపించమని చెప్పడం జరిగింది. కొన్ని మిషన్ భగీరథ పైప్ లైన్లు అవన్నీ కూడా కట్ ఆఫ్ అయిపోతే కూడా మళ్ళీ ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ చేసి వాళ్ళు కూడా భగీరథ వాటర్ కూడా ఇవ్వడం జరిగింది. మరి దీని అన్నిటికీ కూడా పర్మనెంట్గా మనకి ఇంకా ఇంత పెద్ద వరద కొన్ని విలేజెస్లో నేను వెళ్తే కూడా వాళ్ళు చెప్తుంటే 50 ఏళ్ళలో మేము చూసినాం ఫస్ట్ టైం ఇంత పెద్ద వరద రావడం అనేసి ఆ విలేజెస్కి. సో ఇటువంటి వరద వచ్చినా కానీ విత్ స్టాండ్ అయ్యే విధంగా పర్మనెంట్ సొల్యూషన్ కూడా వచ్చే విధంగా కూడా ఎస్టిమేట్స్ చేసి పంపించడం జరుగుతుంది. సో అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఎవరెవరైతే నష్టపోయినారో, సో కొద్దిమందికి హౌస్ డ్యామేజెస్ జరిగినాయి, కొద్దిమందికి నీళ్ళల్లో ఇండ్లు వచ్చి మొత్తం అంతా కూడా వాళ్ళ ఈ బియ్యం అవన్నీ కూడా నానిపోవడం జరిగింది. మరి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ కింద రోడ్లు ఇవన్నీ డ్యామేజ్ జరిగినాయి, పంట నష్టం జరిగింది. సో వీటన్నిటి కూడా ప్రభుత్వం తరఫున కంపల్సరీగా ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా ఆదుకుంటుందని కూడా వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. సో మన ఈరోజు సండే అయినా కానీ కూడా మన అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళని ఫీల్డ్లోనే ఉండి ఈ వరద సహాయక చర్యలలో మళ్ళీ ఈ రీస్టోరేషన్ వర్క్స్లో అందరూ కూడా ఉండాలని చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి, పర్యటించి ఇవన్నీ కూడా ఎస్టిమేట్స్ అవన్నీ రెడీ చేస్తూ ఉన్నారు. ఇంకొక 3-4 రోజులలో మొత్తం అంతా కూడా నార్మల్సీకి తీసుకొని రావడం, తర్వాత పర్మనెంట్ రిస్టోరేషన్ కూడా అన్నిటికీ కూడా చేయడం అనేది కూడా జరుగుతుంది. బట్ ఇంకా కూడా మనకి ఈ వరద ముప్పు అనేది మొత్తం కూడా వెళ్ళిపోలేదు. సంగారెడ్డిలా లేకపోతే ఆ పైన మహారాష్ట్రలో అక్కడ కూడా మనకి ఇంకా వర్షాలు పడుతూ ఉన్నాయి. మంజీరా కూడా ఇంకా పెద్ద ఎత్తున 1,00,000 క్యూసెక్ల వరకు కూడా నీళ్ళు వచ్చేది ఛాన్స్ ఉందని కూడా చెప్తా ఉన్నారు. సో మంజీరా పరివాహక ప్రాంత ప్రజలందరూ కూడా ఇంకా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. వేరే ప్రాంత ప్రజలందరూ కూడా దూర ప్రాంత ప్రయాణాలు దయచేసి ఈ వర్షాలంతా కూడా తగ్గే లోపు అందరూ కూడా ప్రయాణాలన్నీ కూడా వాయిదా వేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. లాస్ట్ వీక్ మనం చూసినాం నిజామాబాద్కి సంబంధించిన వాళ్ళు కొద్దిమంది మహారాష్ట్రకి వెళ్ళి అక్కడ కూడా గల్లంత అయిపోవడం జరిగింది.
సో మన దగ్గర వర్షం లేకపోయినా వేరే రాష్ట్రాలలో కూడా వర్షాలు చాలా పెద్ద ఎత్తున పడుతూ ఉన్నాయి కాబట్టి దూర ప్రాంత ప్రయాణాలు ఏమైనా ఉంటే ప్రజలందరూ కూడా వాయిదా వేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి ఇటువంటి సిచ్యువేషన్ వస్తే కూడా మన వాళ్ళందరూ అలర్ట్ చేస్తారు. చేసినా కానీ కొంతమంది మళ్ళీ వాటర్ ఓవర్ఫ్లో అవుతున్నా కానీ వాళ్ళు మాట వినకుండా ఓవర్ఫ్లో అవుతున్న వాటర్ని దాటాలనేది కూడా కొంతమంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో దానివల్ల కూడా విలువైన ప్రాణాలు పోయే పొజిషన్ వస్తూ ఉంది. సో మనం అందరం కూడా అప్రమత్తంగా ఉండాలనేసి కూడా మరొకసారి అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఏమన్నా మళ్ళీ ఇంకేమన్నా మనకి ప్రాబ్లం వస్తే కూడా అందరినీ అలర్ట్ చేసే విధంగా అధికార యంత్రాంగం అందరూ కూడా సలహాలు సూచనలు ప్రజలకు ఇస్తారు. అవన్నీ పాటించాలని కూడా అందరినీ కూడా ఒకసారి రిక్వెస్ట్ చేస్తూ ఈ తొందరలోనే ఇవన్నీ కూడా రెస్టోరేషన్ చేస్తామని కూడా అందరికీ చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ ప్రజలందరూ.